నమస్తే, నా పేరు హేమ. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొంది విశాఖ వేదికగా జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ తారాగరి యుద్ధ నౌక. తారాగరిని ప్రారంభించి జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. రాజధాని అమరావతి ఉద్దండరాయునిపాలెంని సందర్శించి పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు. ఇక నుంచి అమరావతి నిర్మాణం అన్స్టాపబుల్ అని ధీమా వ్యక్తం. రాజధానిగా అమరావతి ఆమోదంతో నగరంలో అంబరాని అంటిన సంబరాలు. కూటమి కార్యాలయాలు, ముఖ్య కూడలలో మిఠాయిలు పంచుకొని సందడి చేసిన నాయకులు, కార్యకర్తలు. దళిత మహిళ మౌనిక హత్య కేసులో పోలీసులు వైఖరిని తప్పుపట్టిన మహిళా సంఘాలు. నిందితుడి మాటలను నమ్ముతూ మృతురాలుపై ఏసీపీ చేసిన వ్యాఖ్యలను ఖండించిన పీఓడబ్ల్యూ నాయకురాలు లక్ష్మి. భారత నౌకాదళంలో మరో చారిత్రక ఘట్టం నమోదైంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ తారాగరి నేడు అధికారికంగా జలప్రవేశం చేసింది. ముంబైలోని మజాగన్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలో ప్రారంభించారు. ప్రాజెక్ట్ 17A శ్రేణిలో భాగంగా రూపొందిన ఈ స్టీల్ ఫ్రిగేట్ శత్రువుల రాడార్లకు చిక్కకుండా ప్రయాణించగలదు. దాదాపు 149 మీటర్ల పొడవుతో గంటకు 28 నాటికల్ మైళ్ళ వేగంతో దూసుకెళ్లే ఈ యుద్ధ నౌకలో అధునాతన క్షిపణులు, సెన్సర్లు అమర్చారు. హిందూ మహాసముద్రంలో చైనా కదలికలను అడ్డుకోవడంలోనూ, తూర్పు నౌకాదళాన్ని మరింత బలోపేతం చేయడంలోనూ తారాగిరి కీలక పాత్ర పోషించనుంది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ఈ నౌక ఒక నిదర్శనమని ఈ సందర్భంగా రక్షణ మంత్రి కొనియాడారు. आज इंडियन नेवी में स्टेट ऑफ द आर्ट वार्षिक तारागिरी की कमीशनिंग हो रही है। इस शुभ अवसर पर आप सबके बीच उपस्थित होना मैं मानता हूं हमारे लिए एक सौभाग्य का विषय है। तारागिरी की कमीशनिंग भारत की बढ़ती हुई सामुद्रिक ताकत का ही यह प्रतीक है। इस अवसर पर मैं मझगांव डाक शिप बिल्डर्स लिमिटेड और इंडियन नेवी समेत समस्त देशवासियों को हार्दिक बधाई देता हूं। साथियों, आज हम सिटी ऑफ डेस्टिनी विशाखापट्टनम में उपस्थित हैं। यह शहर अपने आप में भारत की समुद्री शक्ति का यह साक्षी रहा है। इसलिए विशाखापट्टनम से INS तारागिरी की कमीशनिंग अपने आप में एक बहुत ही महत्वपूर्ण मोमेंट है। साथियों, हमारी అమరావతి బిల్ పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందడం చారిత్రాత్మకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాజధాని చట్టబద్ధత సాధించిన తరుణంలో ఉద్దండరాయునిపాలెం సందర్శించిన ఆయన శంకుస్థాపన ప్రదేశంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మట్టికి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ విజయం రాజధాని కోసం 33,000 ఎకరాలు త్యాగం చేసిన రైతుల పట్టుదలకు దక్కని గౌరవమని, ఇకపై అమరావతి ఆంధ్రుల ఏకైక ప్రజా రాజధాని అని స్పష్టం చేశారు. అమరావతి స్థానంలో ప్రధాని మోదీ అండగా నిలిచారని, ఈ రాజధాని తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిహ్నమని సీఎం పేర్కొన్నారు. రాజధానిపై గత ప్రభుత్వం చేసిన కుట్రలను ప్రజల ఐకమత్యం ఓడించారన్నారు. వైసీపీ తీరును ఎండగట్టిన ఆయన ఇకపై అమరావతి నిర్మాణం అన్స్టాపబుల్ అని ధీమా వ్యక్తం చేశారు. అమరావతితో పాటు విశాఖ, తిరుపతి సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి. జై బాబు. 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి. జై 5 కోట్ల ఆంధ్రులు బాగుండాలి. విజనున్న నాయకుడు బాబు గారే మళ్ళీ గెలవాలి. రావాలి బాబు గారు, మళ్ళీ రావాలి. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. చరిత్ర ఉన్నంత వరకు అమరావతి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఉన్నంత వరకు రైతుల చరిత్ర అమరావతి చరిత్రలో శాశ్వతంగా మిగులుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విధ్వంసకారులు అనేక కుట్రలను దాటుకుని అమరావతిని గెలిపించుకున్నాం. ప్రజా రాజధాని, ప్రజా విక్టరీగా
ఈరోజు మనం నిరూపించుకోగలిగాం. ఈ సందర్భంగా అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు, శుభాభినందనలు. మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అమిత్ షా గారు, అందరూ కూడా కేంద్రంలో ఒకరిని కాదు అందరూ సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే ప్రాంతానికి ఇంత మునుపు కూడా వచ్చాను, ఒకసారి గుర్తు చేయడానికి. ఏదైతే విధ్వంసం చేసిన తర్వాత మీ అందరికీ ఇబ్బందులు ఆ రోజే 3 రాజధానులు అనౌన్స్ చేసిన రోజున ఇక్కడికి వచ్చి పవిత్రమైన స్థలం ఇది, మామూలు స్థలం కాదు. దేశంలో ఉండే ప్రార్థనాలయాలన్నిట్లో ఉండే పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా పునీతం చేసి ఇక్కడ అలాంటి పవిత్రమైన మట్టి నీరు ఇక్కడ ఉంది. అమరావతి రాజధాని బిల్కు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో నక్కపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. హోంమంత్రి వంగలపూడి అనిత తన నివాసం వద్ద కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సారిపల్లిపాలెం నుంచి నక్కపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు మంత్రి అనిత స్వయంగా బైక్ నడుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 5 ఏళ్ల అణిచివేత తర్వాత అమరావతికి పునర్జీవం లభించిందని, ఇది చారిత్రక రోజని కొనియాడారు. రాజధాని కోసం 1600 రోజుకు పైగా పోరాటం చేసిన రైతుల పట్టుదలకు దక్కని విజయం ఇదని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో అమరావతికి చట్టబద్ధత రావడం గర్వకారణమని, ఇకపై ఎవరూ రాజధానిని కదిలించలేరని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మంత్రి అనిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 10 ఏళ్ల నిరీక్షణ, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అంటే ఎక్కడా కూడా చెప్పుకోలేని పరిస్థితి నుంచి గత 5 సంవత్సరాల విధ్వంస పరిపాలనలో నిజంగా ఎంత అణచివేతకి గురైందో అమరావతి మనందరికీ తెలుసు. మళ్ళా తిరిగి మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతికి పునర్జీవనం వచ్చిందనే చెప్పాలి. ఈరోజు మనందరం కూడా, మన పిల్లల దగ్గర నుంచి మనందరం కూడా మన రాజధాని ఏది అంటే అమరావతి అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకునే ఈ రోజు, ఎన్నో 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, అది కూడా మనందరూ, మన నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా దీనంతటికీ కూడా ఆజ్యం పోసిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చివరి వరకు కూడా నిబద్ధతతో పనిచేసి ఈరోజు అమరావతి డిక్లరేషన్ అయిన తర్వాత, చట్టబద్ధత అయిన తర్వాత దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రాజ్యసభ గ్యాలరీ నుంచి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న మన యువ నాయకుడు నారా లోకేష్ గారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పార్లమెంట్ ఆమోదించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి అధికారులకు, ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఖరారు కావడం 5 కోట్ల ఆంధ్రుల కల సాకారం అవడమేనని కొనియాడారు. రాజధాని రాకతో రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో జిల్లా వ్యాప్తంగా ప్రజలు బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డితో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని పార్లమెంట్లో ఆమోదించిన సందర్భంగా మన జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ఒక వేడుక వాతావరణాన్ని చూడడం జరుగుతోంది. ఈరోజు అందులో భాగంగానే మనకు పార్వతీపురం మున్సిపాలిటీలోను, అదేవిధంగా కలెక్టరేట్లో కూడా మనం ఈ వేడుకల్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మనకు అందరికీ కూడా ఒక గొప్ప అనుభూతిని కలిగించేటువంటి విషయం. రాష్ట్ర రాజధానిగా అమరావతి దేవతల యొక్క రాజధానిగా పిలువబడుతుందో అమరావతి పేరుని మన రాష్ట్రంగా, తద్వారా మనమందరం కూడా మన రాష్ట్రాన్ని
స్వర్గంగా మార్చడానికి అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి ఈరోజు మన అంకిత భావానికి మరొక్కసారి తిరిగి పునరంకితం అవడానికి ఇది ఒక వేదికగా ఈరోజు ఒక చారిత్రాత్మకంగా మిగులుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరొక్కసారి ఆంధ్ర ప్రజలందరికీ, పార్వతీపురం మన్యం ప్రజలకి ప్రత్యేకించి ఈ అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మానసిక పరిస్థితిని ఒకసారి సమీక్షించుకోవాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. గతంలో విశాఖ రాజధాని అని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా గంటా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ రాజధానిపై మాట్లాడిన మాటలపై గంటా మండిపడ్డారు. జగన్ ఏప్రిల్ 1ని మావిగన్ మాట ఎత్తడం ప్రజలను ఫూల్స్ ని చేయడానికేనన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్, ఆర్సెలర్ మిట్టల్ ప్రాజెక్టులను తానే తెచ్చానని జగన్ చెప్పుకోవడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఇది ఉత్తరాంధ్ర రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుందని గంటా ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇందుకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మన రాష్ట్రంలో జరుగుతున్న ఒక వింత అయిన పరిణామాలు, ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ పార్టీకి ఒక అధ్యక్షుడిగా ఉండి ఒకసారి ప్రతిపక్ష పార్టీగా ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, ఆయన మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి, వాటి ప్రభావం సమాజం మీద ఎలా పనిచేస్తుంది అనే విషయాలు మీతో పంచుకోవడం కోసం ఈరోజు పిలవడం జరిగింది. ఇప్పుడే మా సందీప్ అంటున్నాడు, ఏంటి బయట ఫీడ్బ్యాక్ ఈ మావిగన్ను దాని మీద అని అడిగితే, సార్ అందరూ ఏప్రిల్ 1న ఆయన ఫూల్ చేయడం కోసం చెప్పాడేమో అని చెప్పి అనుకుంటున్నారని చెప్పాను. నాకు ఒక జర్నలిస్ట్ మిత్రుడు కూడా మార్నింగ్ మామూలుగా ఇట్లా ప్రెస్ మీట్ ఉందంటే అతను అన్నాడు, జోక్గా అన్నాడా సీరియస్గా అన్నాడు, మళ్ళీ నేను కన్ఫర్మ్ చేసుకోవాలి. సార్ మీరు ఎట్లా అమ్ముతున్నారు సార్, అది ఏప్రిల్ 1 కదా ఆయన చెప్పింది, మళ్ళీ సాయంత్రం రేపు దానికి మళ్ళీ సారణ వస్తుంది సార్, అది ఏప్రిల్ 1న ఫూల్ చేయడానికి చెప్పాను తప్ప అది కాదని చెప్పి అంటాడని చెప్పాను. అంటే ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వ్యక్తి, ఆ పార్టీ ప్రెసిడెంట్ అనే అతను ఒక అంశం మీద ఇన్నిసార్లు కుప్పిగద్దులు పిల్లి మొక్కలు వేయడం అనేది నాకు తెలిసి భారతదేశ చరిత్ర కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ వ్యక్తి కూడా చేసి ఉంటాడని అనుకోవట్లేదు. విశాఖలో సంచలనం సృష్టించిన దళిత మహిళ పోలిపల్లి మౌనిక హత్య కేసుపై పోలీసుల తీరును నిరసిస్తూ తాటిచెట్లపాలెంలో మౌనిక ఇంటి వద్ద ప్రజా సంఘాలు, పీఓడబ్ల్యూ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి దళిత మహిళ హోంమంత్రిగా ఉన్న మౌనిక హత్య కేసులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమని వారు మండిపడ్డారు. నిందితుడిని కాపాడేందుకు కొంతమంది అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తూ కేసును నీరుగారుస్తున్నారని ఆరోపించారు. మౌనిక వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కేసును పక్కదారి పట్టిస్తున్నారని, తక్షణమే ఈ హత్యపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇలాంటి దారుణాలకు కారణమవుతున్న డేటింగ్ యాప్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేధించాలని, హోంమంత్రి అనిత ఈ ఘటనపై తక్షణమే స్పందించాలని వారు నిరసన చేపట్టారు. మేము డిమాండ్ చేస్తుంది జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని. ఎందుకని మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని మేము కోరుకుంటున్నామంటే, మొన్న ఏసీపీ గారు ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది అంటే పూర్తిగా కంప్లీట్ కాకుండానే ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాము అని చెప్తూ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దాంట్లో ఇంకా పూర్తిగా లేదు, మాకు టెక్నికల్ ఎవిడెన్స్ అంతా ఇంకా కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, తర్వాత నిర్ధారిస్తాం అంటూనే మరొక పక్క నేరస్తుడు ఏదైతే చెప్పారో దాన్నే జరిగినట్లుగా యాసిస్ గా ఆయన మాట్లాడుతున్నారు. ముక్కు నోరు మూసేస్తే చనిపోదా, అదే విధంగా ఆమె ఐడి కార్డు కోసం గొడవ పడ్డారు, పెనుగులాడారు కాబట్టి అరవద్దని చెప్పేసి అన్నాడు, నోరు మూసాడు అందుకని చనిపోయింది. ఆయన ఒక మాట అన్నాడు, బేసిక్ అతనేం నేరస్తుడేం కాదండి అన్నాడు. ఇంత రేరెస్ట్ రేర్ కేసుగా ఇంత క్రూరంగా ఈ జరిగిన సంబంధించిన ఇన్సిడెంట్ ని అతనేం నేరస్తుడేమి కాదండి, ఇట్లాగా క్షణికావేశంలో జరిగింది, అదే విధంగా ఎట్లా డిస్పోజ్ చేయాలో అర్థం కాక ఈ విషయాలన్నీ కూడా బయటకు రావడం జరిగిందని చెప్పేసి మాట్లాడారు. అయితే అతను మన ఆంధ్రప్రదేశ్ మహిళా హోమ్ మినిస్టర్, ఆవిడ ఒక దళిత్, ఇక్కడ దళిత్ మౌనిక అంటే అసలు ఆవిడకి
మహిళల పట్ల కానీ వెంటనే ఎలాగా చేయాలి, ఆవిడ ఏ రకమైన ఎంక్వైరీ చేయాలి అనేది కూడా ఆవిడ సీరియస్ గా తీసుకోలేదు దీని మీద. ఎందుకంటే వాడు చేశాడు, వాడు దోషి అని చెప్పేస్తున్నారు పోలీసులే, అన్ని చెప్పేస్తున్నారు. వాడు ఒప్పించుకున్నాడు, నేరాన్ని వాడు ఒప్పించుకున్నాడు. కానీ ఆ నేరంలో ఎవరున్నారు, ఏంటి పాత్రదారులు అనే దాన్ని ఎక్కడ తీసుకురాలేదు బయటికి. ఎందుకంటే పోలీసులే దానికి ఎట్లా చెప్తున్నారంటే కన్ఫ్యూషన్ వాడే చెప్పేస్తున్నారు, వీడు ఒప్పించుకున్నాడు. అందువల్ల మేము దీనికి విచారించడానికి ముందుకు ఒక అడుగు కూడా వేయక్కర్లేదు. అమరావతి చట్టబద్ధ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంపై జనసేన నేత మాజీ కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. అమరావతికి చట్టబద్ధత లభించడం రైతుల పోరాట విజయమని, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషితోనే ఇది సాధ్యమైందని కొనియాడారు. మావి గన్ పేరుతో జగన్ కొత్త నాటకాలు ఆడుతున్నారని, గన్ కల్చర్తో ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని హితవు పలికారు. 3 రాజధానుల పేరిట ఉత్తరాంధ్రను దోచుకున్న వైసీపీ పార్లమెంట్లో బిల్ను బాయ్కట్ చేసి రాష్ట్రానికి ద్రోహం చేసిందని విమర్శించారు. జగన్ ఇప్పటికైనా తన వైఖరిని స్పష్టం చేసి అసెంబ్లీ చర్చలో పాల్గొనాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిగా, ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధానిగా అమరావతిని చట్టబద్ధత బిల్లును ఏకగ్రీవంగా ఉభయ సభలు ఆమోదించడం పట్ల చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో హర్షధ్వానాలతో అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఆనందంగా పండగ జరుపుకున్నటువంటి రోజు ఈరోజు. వైసీపీ పార్టీ ఒక్క పార్టీ నిన్న రాష్ట్ర ప్రజలను పార్లమెంట్ సాక్షిగా నట్టేట ముంచారు. ఇది వైసీపీ యొక్క నిజస్వరూపం, నిజమైనటువంటి రాజకీయ వైసీపీ విశ్వరూపం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా జగన్ బుద్ధి తెచ్చుకొని, జగన్ కనుక అమరావతి రాజధానిగా ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తే జగన్ కాళ్ళ కడిగి ఆ నీళ్ళు నా నెత్తి మీద జల్లుకుంటాను. ఇప్పటికైనా జగన్ నీ మనసు మార్చుకో. రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల 5 కోట్ల తెలుగు ప్రజలు ఆకాంక్ష, 5 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు కేవలం నీ స్వార్థ రాజకీయాల కోసం, నీ హత్య రాజకీయాల కోసం, నీ పూర్తమైనటువంటి మోసపూరితమైనటువంటి దోపిడీ కోసం నువ్వు ఎక్కడైనా నీ బుద్ధిని మార్చుకుంటే రాష్ట్ర ప్రజలు కనీసం నిన్ను రాష్ట్రంలో ఉంచుతారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయించడం చారిత్రాత్మకమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాజ్యసభలో అమరావతి బిల్ ఆమోదం పొందిన అనంతరం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని పార్టీల సమ్మితితోనే ఈ నిర్ణయం జరిగిందని తెలిపారు. 2019 తర్వాత 3 రాజధానుల పేరుతో గందరగోళం ఏర్పడిన రాజధాని రైతులు 1600 రోజుల పాటు నిరంతర పోరాటం చేసి విజయం సాధించారని కొనియాడారు. ప్రధాని మోదీ మద్దతుతో పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ బిల్ రాష్ట్రానికి భరోసా ఇస్తుందని, అమరావతి అభివృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థకి తోడ్పాటునందిస్తుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజధానిలో రోడ్లు, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రాబోయే 3 ఏళ్లలో ప్రధాన నిర్మాణాలన్నీ పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. 2014 the Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu garu in Hyderabad, the Andhra Pradesh Assembly in Hyderabad, stated that we have to look at a capital city now, and it has to be in middle of the state given the distance and because we are a peculiarly long state. And back then Bharatiya Janata Party and Telugudesam Party were together. We agreed to it. Janasena Chief Pavanji agreed to it, and the current former Chief Minister Jagan Mohan Reddy also agreed to Amravati as the single and only capital. విశాఖ జైల్ రోడ్ ఫుడ్ కోర్ట్ తొలగింపులో ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారుల పట్ల దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మానవతా దృక్పథంతో వ్యవహరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. బాధితులకు అండగా నిలిచి ఎల్ఐసి భవనం వద్ద అత్యంత పారదర్శకంగా ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించడంపై వ్యాపారుల సంఘం నేత పోలవరపు నర్సింగ్ తన కృతజ్ఞతలు చాటుకున్నారు. ఈ సందర్భంగా తమకు కేటాయించబోతున్న స్థలం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చిత్రపటాలకు వ్యాపారులు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డ తమ కష్టాన్ని స్వయంగా పరిశీలించి అతి తక్కువ కాలంలోనే ప్రత్యామ్నాయం చూపిన ఎమ్మెల్యే వంశీకృష్ణకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. సుమారు 6 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక కంటైనర్ షాపులను ఏర్పాటు చేస్తూ అందులో 110 మంది సభ్యులకు దుకాణాలు కేటాయించడం శుభపరిణామమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు లక్ష్మి, చిన్న, శ్రీనివాస్, భారతి, ఆనంద్, వెంకటరమణ, సత్యవతి, రజని, మురళి తదితరులు పాల్గొని ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకి మేము ఈరోజు కృతజ్ఞత తెలియజేయడం కోసం మేము ఈ పాలాభిషేకం ప్రోగ్రాం పెట్టామండి. అమరావతి ఆమోదం తెచ్చినందుకు కూటమి ప్రభుత్వంకి అందరికీ శుభాకాంక్షలు అండి. అలాగే మా ఫుడ్ కోర్టు మన శంకుస్థాపన అయింది. మా ఫుడ్ కోర్టుకి 6,600 కోట్లు 666 కోట్లతో ఎక్కడా లేని విధంగా అన్ని హంగులతోని ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తామని ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అలాగే జీవీఎంసీ అధికారులు అందరూ కలిపి ఎక్కడా లేని విధంగా గవర్నమెంట్ స్థలాల్లో కూడా మాకు ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తానని శంకుస్థాపన చేసినందుకు చాలా చాలా రుణపడి ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని, నిరుపేదలందరికీ మంచి జీవనోపాధి కల్పిస్తారని పూర్తి విశ్వాసం మాకు ఉందండి ఈ ప్రభుత్వం మీద. అలాగే మాకు ఈ ఫుడ్ కోర్ట్ ఆల్రెడీ మొన్న శంకుస్థాపన చేసిన దీనికి కూడా ఇంకా త్వరగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే గారిని అందరినీ కోరుకుంటున్నామండి. ఈ జీవీఎంసీ అధికారులు కూడా అందులో భాగంగా ఈరోజు పాలాభిషేకం చేశామండి. ఎందుకంటే మనకి అసలు రోడ్డు మీద ఎక్కడ తీసిన షాపులు అక్కడే ఇవ్వడం వల్ల మాకు ఇంకా ఆనందం అనిపించింది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఈ పాలాభిషేక కార్యక్రమం చేశామండి. అమరావతి బిల్కు పార్లమెంట్ ఆమోదం తెలపడంపై విశాఖలో కూటమి నాయకులు భారీగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ కార్యాలయం వద్ద టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్గా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ బొమ్మ తుపాకీ ప్రదర్శించి వినూత్నంగా నిరసన తెలిపారు. విజనరీ లీడర్ చంద్రబాబు పంపిన బిల్కు పార్లమెంట్ ముద్ర వేయడం శుభపరిణామమని ఆయన కొనియాడారు. గత 5 ఏళ్లలో జగన్ 3 రాజధానుల పేరుతో డ్రామాలు ఆడి రైతులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాజధాని పేరు మార్చాలన్న పిచ్చి సలహాలు మానుకోవాలని, ప్రెస్ మీట్లకి పరిమితం కాకుండా జగన్ అసెంబ్లీకి రావాలని విష్ణుకుమార్ రాజు సూచించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరినందుకు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర బైఫర్కేషన్ యాక్ట్ అయిన తర్వాత అంటే సుమారు 12 సంవత్సరాల తర్వాత మనకి ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్గా అమరావతి నిర్ణయం చేయటం జరిగింది. ఇది చాలా శుభదినము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని చెప్పి 3 ముక్కలాట ఆడటము ఆ విధంగా చేశారు వారు. ఇప్పుడు అటువంటి దానికి ఏమాత్రము అవకాశము లేనటువంటి విధంగా గౌరవనీయులు విజనరీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారు ముందు దృష్టితోటి ఆలోచించి ఇది 28వ తారీఖున అసెంబ్లీ ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మానంతో కేంద్ర ప్రభుత్వానికి అంటే పార్లమెంటుకి పంపించడం జరిగింది. బిల్లు పంపించిన తర్వాత లోక్సభలో డిబేట్ అయిన తర్వాత అట్లాగే రాజ్యసభలో దానికి ఆమోదం పొందిన తర్వాత ఇదివరకు ఏ క్యాపిటల్ అని ఉండేది దాన్ని అమరావతి క్యాపిటల్ అంటే అమరావతి అట్లాగే ఏపీ సిఆర్డిఏ రీజియన్ను కూడా కలిపి టోటల్గా క్యాపిటల్ కింద మార్చడం జరిగింది. ఇది చాలా చాలా సంతోషకరమైన విషయం. రాష్ట్ర రాజధాని అమరావతికి పార్లమెంట్ ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. ఈ గొప్ప కార్యానికి సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి అలాగే మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని అమరావతికి చట్టసభల్లో బిల్ ఆమోదం పొందిన నేపథ్యంలో గాజువాకలో పండుగ వాతావరణం నెలకొంది. పాత గాజువాక జంక్షన్ వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనల వల్ల 2016లో ప్రారంభమైన రాజధాని పనులు మధ్యలోనే ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి రాజధాని ఉండాలి కానీ రాష్ట్రానికి అవసరం లేదనడం వైసీపీ నాయకుల అవివేకానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఈరోజు ప్రజల రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ
ఏదైతే అటు పార్లమెంట్లోని రాజ్యసభలో లోక్సభలో మరి బిల్లు పాస్ అయిందో దానికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అలాగే రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనికోసం పాటుపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా 2016లో మనం ఇది అనుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్మాణం చేస్తుంటే అద్భుతమైన రాజధాని నిర్మాణం అయిపోయి ఉండేది. కానీ గత పాలకులు, వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా వాళ్ళకు దుర్మార్గపు ఆలోచనతో 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడారు. అన్ని ప్రాంతాలకు వెళ్ళి దోపిడీ చేశారు. ఈ రోజు కూడా ఎక్కడా కూడా దేశానికైతే రాజధాని ఉండాలి, రాష్ట్రానికి అయితే అక్కర్లేదంటారు. ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారో ఒకసారి గమనించాలి ప్రతిపక్షం వాళ్ళు, వైసీపీ నాయకులు. కానీ అందరికీ తెలియజేసేది ఒకటే, ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా సరే ముఖ చిత్రం అంటే రాజధాని. రాజధాని ఎప్పుడు కూడా ముఖ చిత్రంగా ఉంటుంది. ఈరోజు పిల్లలు సగౌరవంగా చెప్పుకోవచ్చు ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే అమరావతి అని. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా నిర్ణయిస్తూ పార్లమెంట్లో బిల్ ఆమోదం పొందడంపై విశాఖలో వీర మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ నగర వ్యాప్తంగా కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. సత్యం కూడలి వద్ద మహిళా సైన్యం ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రజా రాజధాని అమరావతి అంటూ నినాదాలతో హోరెత్తించారు. అదేవిధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉషా కిరణ్ నేతృత్వంలో కూటమి నాయకులు దీపాలు వెలిగించి అమరావతికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అమరావతికి పూర్తి మద్దతు ఉంటుందని, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది శుభ సూచకమని ఈ సందర్భంగా నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. 5 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క ఆశ నెరవేరిన రోజు. మరి ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా 2019 నుంచి 24 సమయంలో 3 ముక్కలాట రాజధానితో ఈ రాష్ట్ర ప్రజల్ని చెక్కల ముక్కలు చేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఉభయ సభలు కూడా చట్టబద్ధత కల్పించే విధంగా అమరావతిని రాజధానిగా ఏకగ్రీవంగా ఆమోదింపబడ్డం అనే దాని వెనుక అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరీ ముఖ్యంగా మరి మీకు మనందరికీ ఏకైక రాజధాని అమరావతే. నేను అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాను. నేను అమరావతి రాజధానిని సాధించే వరకు కూడా మీ వెన్నంటి ఉంటానని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అమరావతి రైతులను సందర్శించడానికి వెళ్తుంటే ఆయనకి కంచెలు వేసి ఆయన ఇబ్బంది పెట్టి ఆయన గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అమరావతి మరి ఉభయ సభల్లో కూడా ఏకగ్రీవంగా ఆమోదింపేంత వరకు కూడా తీసుకొచ్చారంటే ఆ ఘనత అటు ప్రధానమంత్రి గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అనేక సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్న అమరావతి మన ఆంధ్ర రాష్ట్ర క్యాపిటల్ అవ్వాలని ఏదైతే అందరూ ఆకాంక్షించారో దాన్ని నిన్న లోక్సభలో, ఈరోజు రాజ్యసభలో బిల్ పెట్టి పాస్ చేయడము, 11 పార్టీలు మనని సపోర్ట్ చేయడం అంటే అందరూ కూడా సంఘీభావం తెలిపి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్ అన్నది ఈరోజు బిల్ పాస్ అవడం జరిగింది. వార్తలు ముగిస్తుండగా ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొంది విశాఖ వేదికగా జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ తారాగరి యుద్ధ నౌక. తారాగరిని ప్రారంభించి జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. రాజధాని అమరావతి ఉద్దండరాయునిపాలెంని సందర్శించి పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు. ఇక నుంచి అమరావతి నిర్మాణం అన్స్టాపబుల్ అని ధీమా వ్యక్తం. రాజధానిగా అమరావతి ఆమోదంతో నగరంలో అంబరాని అంటిన సంబరాలు. కూటమి కార్యాలయాలు, ముఖ్య కూడలలో మిఠాయిలు పంచుకొని సందడి చేసిన నాయకులు, కార్యకర్తలు. దళిత మహిళ మౌనిక హత్య కేసులో పోలీసులు వైఖరిని తప్పుపట్టిన మహిళా సంఘాలు. నిందితుడి మాటలను నమ్ముతూ మృతురాలుపై ఏసీపీ చేసిన వ్యాఖ్యలను ఖండించిన పీఓడబ్ల్యూ నాయకురాలు లక్ష్మి.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.